నాలుగవది జెబెదయి కుమారుడైన యోహాను. ఇతని పేరుకు యెహోవా దానము లేదా యెహోవా కృప అని అర్థం. అతని సహోదరుడైన యాకోబుతో కలిసి చేపలు పట్టేవాడు. పేతురు, ఆంద్రయ వీరి వ్యాపార భాగస్వాములు. యోహాను 12 మంది శిష్యులలో చిన్నవాడు. పెర్గియ, ఫిలదెల్ఫియా, స్పార్దిస్, తూండ్ర, తాంతియ, ఫెర్గివులలో ఈయన సువార్త విస్తృతంగా చేశాడు. ఎఫెసీలోని తాంతియ చక్రవర్తి యోహానును బంధించి రోమ్కు తీసుకువెళ్లాడు. అక్కడ కాగుతున్న నూనెలో వేయబడ్డాడు. అయినను ఎటువంటి హాని జరగకపోవడంతో చక్రవర్తి ఆయన్ని టర్కీ దేశ తీరంలోని ఏ సంచారం లేని పద్మాసు ద్వీపంలోనే ఒంటరిగా బాధలు పడి పడేశాడు. యోహాను పద్మాసు ద్వీపంలోనే అపోస్తలిక్ గుహ నుండే ప్రకటన గ్రంథం రాశాడు. యోహాను మరలా విడుదల చేయబడి మోడర్న్ టర్కీ దేశానికి మొదటి బిషప్ గా వ్యవహరించి తన 101వ సంవత్సరంలో క్రీస్తు శకం 98లో మరణించాడు. ఇలా అపోస్తులలో సాధారణ మరణం పొందిన ఒకే ఒక వ్యక్తి యోహాను.